హాయ్ అండి అందరికీ. మేమైతే హన్మకొండ నుండి హుస్నాబాద్కి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మధ్యలో వ్యూ బాగుందని వీడియో క్యాప్చర్ అయితే చేశానండి. హుస్నాబాద్కి అయితే ఎంటర్ అయ్యాము. ఎవ్రీ ఇయర్ మేము హుస్నాబాద్ జాతరకి అయితే వెళ్తామండి, ఎల్లమ్మ జాతరకి. అమ్మవారికి అయితే చీర, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అన్నీ సమర్పించుకుంటామండి. క్యూలో అయితే నిల్చున్నామండి. పబ్లిక్ చాలా ఉంది. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. ఏ కోరిక కోరుకున్నా మనకు అది జరుగుతుంది. మాకైతే దర్శనం చాలా బాగా అయిందండి. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. దర్శనం అయితే అయిపోయిందండి. వంట స్టార్ట్ చేసాము. ఎల్లో చికెన్ మా ఫేవరెట్ అండి. కర్రీ కూడా చేసుకుంటున్నాము. మేము, మా అత్తమ్మ, మా మామయ్య, మా తోటికోడలు అందరం కలిసి వచ్చామండి. కర్రీ అయితే అవుతుంది. పిల్లలు అయితే ఫోన్లు పట్టుకున్నారు. వంట అయితే అవుతుందండి. ఎల్లో చికెన్ కర్రీ, అన్నం, జొన్న రొట్టెలు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. వీడియో తీస్తుంటే మా అత్తమ్మ, మామయ్య అయితే నవ్వుతున్నారండి. వంట అయితే అయిపోయిందండి. పిల్లలు తిందాం రండి అంటే ఇంకా ఆడుతూనే ఉన్నారు. అందరం అయితే సరదాగా అట్లా కూర్చున్నామండి. కూర్చొని తింటున్నాము. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే. ఇంట్లో కన్నా ఇట్లా బయట వండుకొని తింటే ఆ టేస్టే వేరనిపిస్తుంది. తిన్నాక అయితే మేమైతే జాతర చూడ్డానికి అయితే వెళ్ళామండి. బ్యాంగిల్స్ పిల్లలకి ఏదన్నా కొనిద్దామనేసి బొమ్మలు వెళ్ళామండి. కానీ అక్కడ ఏం లేవు. మేము ఓన్లీ బ్యాంగిల్స్ తీసుకొని వచ్చామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.